అన్ని మతాలు సమన్వయంగా కలిసిమెలిసి మెలగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మానవాళికి శాంతి సందేశం అందించిన క్రీస్తు మార్గం అందరికీ ఆచరణీయమన్నారు. మనుషులు ప్రేమ, దయ, కరుణ కలిగి ఎలా జీవించాలో క్రీస్తు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ఇక్కడ ఎంత ఉత్సాహంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కొంతకాలం ఆగిని తిరిగి మళ్ళీ ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా చెప్పారు. ఖచ్చితంగా దీన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మన కోసం యేసు ప్రభు మన ప్రపంచానికి వచ్చి మానవుల్ని ఎలా నడవాలి, ఎలా నడుచుకుని ముందుకెళ్ళాలి, కరుణ, దయ అంటే ఎలా ఉండాలి, ఆయన మాటల్లో చెప్పల, ఆచరణలో చేసి చూపించారు. ఆయన సిలువ మోశారు, రక్తాన్ని చిందించారు. మరి ఆయన మన కోసం కష్టాలు అనుభవించినటువంటి ఆ యేసు ప్రభువుని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా చిన్నతనం నుంచి క్రిస్టియన్ స్కూల్స్లోనే చదివాను. నిర్మలా హై స్కూల్లో నా స్కూలింగ్ అంతా నిర్మలా హై స్కూల్లో జరిగింది. అలాగే నోబుల్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ జరిగింది. ఈ రకంగా ముందు నుంచి నా స్నేహితులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరం కూడా కుల మతాలు అనేది ఎక్కడ లేదు. మన మచిలీపట్నం చరిత్ర ఒకసారి చూసుకుంటే డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, మరి తర్వాత బ్రిటిష్ వాళ్ళు, మరి మొట్టమొదటి చర్చ్ కూడా మన మచిలీపట్నంలో బందరకోటలో ఉందని చెప్పి ఇప్పటికీ హిస్టరీలో చెప్తా ఉన్నాం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడ అన్ని సర్వమతాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కడా కూడా చిన్న పోరుపచ్చ లేకుండా కొనసాగుతున్నారంటే అది మన మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి ఆచరణ, మంచి ఆలోచన అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను, భవిష్యత్తులో మతాల్ని గౌరవించుకోవాలి, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించుకోవాలి, దాని పూర్తి బాధ్యత తీసుకుంటే నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉన్నాయి. కొంత బాధ అనిపిస్తుంది అవి చూస్తూ ఉంటే, ఎందుకు చేస్తా ఉన్నారు ఇలాంటి విషయాలు. ఇవాళ ఏ మతం చెప్పినా, ఏ పవిత్ర గ్రంథాలు చెప్పినా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలని మాత్రమే అందుట్లో ఉంటాయి. మార్గాలు వేరైనా దారి వెళ్ళాల్సినటువంటి గమ్యం ఒకటే. మరి దానికోసం మనం ఎందుకు ఒక ఛందస్సవాదులు కొంతమంది బయలుదేరి మన మధ్యన రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతారు. కొద్దిగా మనం సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి ఒక మంచి ఆలోచన విధానాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి తప్పకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి మన అందరూ కూడా, పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మనకి మన బందరపట్నం అంటే ఎప్పుడు చాలా పురాతనమైనటువంటి పట్టణం. ఇవాళ భవిష్యత్తులో అభివృద్ధిలోకి వెళ్ళాల్సినటువంటి పట్టణం. దానికోసం కార్యాచరణను చేసుకెళ్ళడానికి కొన్ని లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా భగవంతుడి ఆశీర్వచనాలు మనకు ఉండాలి. భవిష్యత్ తరాలకి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి మన మచిలీపట్నం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, 1864లో మనకి తుఫాన్ వచ్చినప్పుడు దగ్గర 30,000 మంది చనిపోయారు. అప్పటికే మన జనాభా 60,000. ఆనాడు విజయవాడ 5,000తో పంచాయతీగా ఉంది, గుంటూరు 16,000తో ఉంది. మరి ఇవాళ ఈ మహానగరాలైన మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అంటే దానికి కొంత నిర్లక్ష్యం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వచనాలతో మనం అందరి యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.